దేవుని యొక్క మహాకృపా వాత్సల్యతను బట్టి మరొక పర్యాయము దేవుని యొక్క వాక్యమును ప్రచురపరచటానికి, అదేవిధంగా దేవుని యొక్క వాక్యమును గైకొని దేవుని యొక్క మాటలను బట్టి మన యొక్క జీవితమును సరైన రీతిలో కట్టుకుని తగు రీతిగా నిర్మించుకోవడానికి దేవుడు తన యొక్క లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుచూ ఉండగా మన హృదయాలని, మన అంతరంగాలని సిద్ధపరచుకుందాం. ఈ యొక్క మాటలు మనల్ని పుటము వేసేటటువంటి మాటలుగా, ఈ యొక్క మాటలు మన జీవితానికి సరిపోయేటటువంటి మాటలుగా అనుగ్రహించబడినట్లు సహాయం చేయదేవాని యొక్క దేవదేవుణ్ణి మనము ప్రార్థించుకుంటూ సిద్ధపడదామండి. ఈ యొక్క మాటలు మన జీవితంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. మన జీవితానికి ఒక స్కేలుగా, ఒక కొలమానంగా ఈ లేఖనాలని మనం తీసుకున్నప్పుడు మన జీవితము ఎంత నిక్కచ్చుగా నిర్మించబడుతూ ఉన్నదో, ఎంత ఖచ్చితమైనటువంటి నిర్మాణంలో మన యొక్క జీవితం ఉంటూ ఉన్నదో అర్థమవుతూ ఉన్నది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనములో ఈ మాట ఇలా రాయబడి ఉంది. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనము చివరి భాగములో, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు. చిన్న ప్రార్థన చేసుకుని లేఖనాలను ధ్యానించుకుందాం. కృపగలిగిన తండ్రి, మా యేసయ్య, నీ శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఇదిగోనైనా నీ యొక్క సన్నిధిలో మేము సమకూర్చబడి, సహవాసంగా ఏర్పరచబడి, ఇదిగోనైనా నీ లేఖనములను మేము ధ్యానిస్తూ ఉండగా, నీ మాటలు ప్రభా మేము వినుటకు సిద్ధపడుచు ఉండగా, నీ మాటల ద్వారా మాతో మాట్లాడండి. ఇదిగోనైనా దీనదాసుడను, ఏమాత్రం కూడా యోగ్యత లేనటువంటి నేను ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాను బాబు. మీరు నన్ను నిలవబెట్టి నీ అభిషేకము చేత నీ అభిషేకపు మాటలు బయలుపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, నాలో, మా అందరిలో కూడా ఈ యొక్క లేఖన భాగముల ద్వారా నూతనమైనటువంటి క్రైస్తవ జీవితమునకు మేము అంకురార్పణ చేయనట్లుగా సహాయం దయచేయండి. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఆధిపత్యం వహించి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహాకృప. పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి సరిపోవటం లేదు అనేటువంటి ఈ యొక్క మాట చాలా గంభీరత కలిగినటువంటి మాటగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లలు పుట్టడము, పిల్లలు కనడము పిల్లరా చాలా ఆశీర్వాదదాయకమైనటువంటి పరిస్థితి. ప్రతి ఒక్క జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో పిల్లలు పుట్టడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. పిల్లలు కలగాలని, పిల్లలు పుట్టాలని నవదంపతులు, వివాహమైనటువంటి వారు ఎంతగానో మరి ఆశపడుతూ ఉంటారు. వారి యొక్క పూర్వీకులు, వారి యొక్క పెద్దలు, వారి యొక్క సంబంధికులు మరి పిల్లలు పుట్టాలనేటువంటి ఆశను వ్యక్తం చేస్తూ ఉంటారు. వివాహమైనటువంటి బిడ్డలని మనము చూస్తే, వివాహమైన 3-4 నెలలకే వారిని అడుగుతూ ఉంటారు, ఏమైనా శుభవార్త ఉందా అని, ఏదైనా విశేషం ఉందా అని అడుగుతూ ఉంటారు పెద్దలు. ఎందుకంటే వివాహమైనటువంటి ఆ యొక్క దంపతుల నుండి మరి ఒక నూతనమైనటువంటి శిశువు, ఒక మనవడో మనవరాలో పుట్టాలని వారి యొక్క పెద్దలు ఆశపడుతూ ఉంటారు. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే బిడ్డల గురించినటువంటి ఆశ అటువంటిది. ఈ బిడ్డల యొక్క ఆశ, పిల్లలు పుట్టడం అనేటువంటి ఆశ
ఎందుకంటే ప్రియులరా, ఆ గృహంలో ఉన్నటువంటి ఈ చిన్న పిల్లలను బట్టి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పరచబడుతూ ఉంటుంది. ఈ చిన్న పిల్లల యొక్క మరి నడవడికలు, ఆ చిన్నపిల్లలు ఉన్నటువంటి ఆ గృహములో ఎంతో సంతోషకరమైన పరిస్థితులు కనబడుతుంటాయి. అంతేకాదు వారిని బట్టి మరి వారి యొక్క వంశము, వారి యొక్క తరములు ముందుకు తీసుకువెళ్ళబడతాయని ఆశిస్తూ ఉంటారు. వారి యొక్క తరములు ముందుకు తీసుకుని వెళ్ళబడతాయని ఎంతో ఆశ తల్లిదండ్రులే కాదు, మరి పెద్దలు, మరి సంబంధికులందరూ కూడా ఎంతో ఆశని కలిగి ఉంటారు. ఎందుకంటే పిల్లలు కలిగి ఉండడం అనేది చాలా ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి పిల్లలు సమాధానపరిచేటటువంటి బిడ్డలుగా కనబడుతుంటారు. యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి ఏశావు, నిజానికి యాకోబు మీద ఏశావుకి చాలా కోపం ఉంది. ఎందుకంటే వారి యొక్క మరి గతంలో యాకోబు ఏశావుని మోసం చేసి ఆశీర్వాదము తండ్రి దగ్గర నుండి మరి హరించుకుపోయినటువంటి ఆశీర్వాదాన్ని అతను దొంగతనంగా తీసుకుపోయిన దాన్ని బట్టి ఏశావు కోపగించి పగపట్టినవాడిగా ఉంటాడు. అలాంటి కోపంతో ఉన్నటువంటి ఏశావు యాకోబు తిరిగి వస్తున్నప్పుడు ఏశావు యాకోబుని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యాకోబుకి ఏశావు దగ్గర అవగానే యాకోబుకు ఉన్నటువంటి బిడ్డల్ని, యాకోబుకు ఉన్నటువంటి పిల్లల్ని మరి ఏశావు చూసి అడుగుతూ ఉంటాడు. ప్రియ విశ్వాసులు గమనించాలి, అక్కడ ఏశావు ఆ పిల్లల్ని చూడగానే వీరెవరు అని అనగానే యాకోబు వారి గురించినటువంటి ప్రస్తావన చెప్తూ ఉంటాడు. దేవుడిచ్చినటువంటి బహుమానము బిడలు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, ఒలివ చెట్టు వలె వారు భోజనపు బల చుట్టూ ఉండేటువంటి సమృద్ధి, బలవంతుని చేతిలో బాణముల వంటి వారు పిల్లలు. ప్రియులరా, వారు యెహోవా అనుగ్రహించేటటువంటి స్వాస్థ్యము, అంటే ఆస్తి స్థిరాస్తులు వారు మనకి బహుమానము, ఉచితంగా మనకి ఇవ్వబడుతున్నటువంటి బహుమానం, యెహోవా అనుగ్రహించు బహుమానం. ఇంతటి ధన్యకరమైనటువంటి పిల్లల్ని యాకోబు ఏశావుకు చూపించగానే ఏశావుకు ఉన్నటువంటి కోపము, పగ, యాకోబు మీద ఉన్నటువంటి ద్వేషము, యాకోబు మీద ఉన్నటువంటి ఆ యొక్క మరి ప్రతీకార వాంఛ, ఇవన్నీ కూడా ఏశావు విడిచిపెట్టినట్టుగా మనము గమనించగలుగుతాం. అంటే అంతటి సమాధానాన్ని కలిగజేసేటువంటి సమాధానకరమైనటువంటి పరిస్థితి ఈ బిడ్డల్లో ఉంటుంది, పిల్లల్లో ఉంటుంది. ఇలాంటి పిల్లలు పుట్టాలని ఏ దంపతులు కోరుకోరండి పిల్లరా? పిల్లలు లేనటువంటి కుటుంబాలని మనం చూస్తే వారు పిల్లల కోసం ఎంతగా ప్రాధేయపడుతుంటారో. వారు తిరిగినటువంటి హాస్పిటల్ వైద్యులు ఉండరు, ప్రతి హాస్పిటల్కి వెళ్తుంటారు. పలానా చోట ఆ మందు వేస్తే పిల్లలు పుడతారట, పలానా చోటకి వెళ్తే పిల్లలు పుడతారంట అని చెప్పినటువంటి ఆ మాటలు ఈ మాటలు విని ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి మరి ఆ యొక్క వైద్యం చేయించుకుని లేదా మందులు వాడి పిల్లల్ని కలిగి ఉండడం కోసం చాలా ప్రయాసపడుతుంటారు. ఆ భారము లేదా బాధ పిల్లలు లేనటువంటి వారికి తెలుస్తుంది. పిల్లలు కలిగినటువంటి వారికి పిల్లరా బహుశా ఆ యొక్క బాధ భారము తెలియదేమో కానీ, పిల్లలు ప్రయాసతో కనడం అంటే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే, కానీ వారిని మరి ప్రసవ వేదనతో కని వారికి ఒక జన్మనిచ్చినప్పుడు ఆ వేదన ఏంటో మరి పిల్లలు కలిగినటువంటి స్త్రీలకు తెలుస్తుంది. ఈ పిల్లలు కలిగినటువంటి స్త్రీలు ఆ ప్రసవ వేదన అనేది చాలా భయంకరమైనటువంటి శిక్ష. ఒక స్త్రీకి పిల్లలు ప్రసవించడం అనేది చాలా భయంకరమైనటువంటి శిక్ష. అంటే పిల్లలు పుట్టడం ఆశీర్వాదమే, కానీ ఆ ప్రసవ వేదన అనేది చాలా శిక్షతో కూడినటువంటిది. ఈ యొక్క సృష్టిలో భయంకరమైనటువంటి శిక్షలు ఏమన్నా ఉన్నాయంటే 2 శిక్షలు.
ఒకటి, ఒక మనిషిని సజీవంగా ఒక పెట్రోల్లో కిరోసిన్ పోసి తగలబెట్టేయడం అనేది భయంకరమైనటువంటి శిక్ష అయితే, రెండవ భయంకరమైనటువంటి వేదన, బాధ ప్రసవ వేదన. అంతటి భయంకరమైనటువంటి ప్రసవ వేదన మరి స్త్రీలు కలిగి బిడ్డలకి ప్రసవాన్నిస్తారు, బిడ్డలకి జన్మనిస్తారు. మరి నొప్పులు లేకుండా, ప్రసవ వేదనలు లేకుండా పిల్లలు పుట్టేటటువంటి వైద్యము లేదా మందులు, శస్త్రచికిత్సలు చాలా వచ్చి ఉన్నాయి. అయితే ప్రసవ వేదనల ద్వారా బిడ్డల్ని మనం కన్నప్పుడు, ప్రసవ వేదన ద్వారా మనము జన్మనిచ్చినప్పుడు, ఆ బిడ్డల ఎడల మనము పడిన ఆ యొక్క తల్లి పడినటువంటి వేదన, తల్లి పడినటువంటి బాధ, తల్లి పడినటువంటి ఇబ్బంది ఆ తల్లి జీవితాంతము కలిగి ఉంటుంది. కాబట్టి ఆ బిడ్డల ఎడల అంతే ప్రయాసను, ఆ బిడ్డల్ని పెంచడంలో అంతే ఆసక్తిని, ఆ బిడ్డల్ని జాగ్రత్తగా కట్టే క్రమంలో ఎన్నో బాధలు, ఇబ్బందులు పడతారు. ఎందుకంటే వారు అంత ప్రసవ వేదన కలిగి ఆ బిడ్డలకు జన్మనిచ్చారు కాబట్టి. ప్రియులారా, ఇలాంటి బిడ్డలు దేవుడు అనుగ్రహించేటటువంటి స్వాస్థ్యము, ఆయన ఇచ్చేటువంటి బహుమానం, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. కీర్తన గ్రంథంలో ఈ మాటలు 127, 128 కీర్తనలో చక్కగా రాయబడి ఉంటాయి. ఈ యొక్క పిల్లల యొక్క స్థితిని బట్టి, ఆ స్థితిని గురించి రాయబడి ఉంటాయి. పిల్లరా, ఈ లేఖనాలు, కీర్తన గ్రంథము తెలియకుండా 120 పిల్లలు అనగానే మనకి గుర్తుకు రావాల్సింది కీర్తనల గ్రంథము 127, 128 కీర్తనలు మనకు గుర్తు రావాలి. ఎందుకంటే అంత చక్కటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయి. ఇలాంటి స్వాస్థ్యము దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈ యొక్క ప్రవక్త యొక్క మాటలను బట్టి చూస్తే అది ప్రసవించటానికి కావలసినటువంటి శక్తి మనకి సరిపోవట్లేదు. పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలడం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం గమనించవలసిన ప్రాముఖ్యమైనటువంటి అంశం, ఇంత దీవెనకరమైన, ఇంతటి సమాధానకరమైన, ఇంతటి సమృద్ధికరమైన, ఇంత స్వాస్థ్యముతో కూడినటువంటి ఆశీర్వాదము, ఇంత బహుమానముగా కూడినటువంటి ఆశీర్వాదము, బలవంతుని చేతిలో బాణముల వంటి ఆశీర్వాదము, భోజనపు బల్ల చుట్టూ ఒలివ చెట్టు వలె ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కలగజేసేటటువంటి బిడ్డలు మనకు అనుగ్రహింపబడడం అనేది గొప్ప ఆశీర్వాదమై ఉంటే, అది దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గర్భఫలము మనకు అనుగ్రహించటానికి ఇష్టపడుతున్నాడు. అయితే దాన్ని కనడానికి శక్తి చాలడం లేదు అనే మాటను మనం చూస్తే, ప్రియ సహోదరుడు, ఆ సహోదరిది, బ్లెస్సింగ్స్ ఇస్ దేర్, ఆశీర్వాదాలు ఉన్నాయి, దీవెనలు ఉన్నాయి, బహుమానాలు ఆయన భద్రపరిచి ఉన్నాడు. ఆయన నీకు నాకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే వాటిని డెలివర్ చేయడానికి, వాటిని కనడానికి, వాటిని కాపాడుకోవడానికి, వాటిని నిలబెట్టుకోవడానికి మనము ప్రియులరా శక్తిని కూడగట్టుకోలేకపోతున్నాం. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ప్రతి క్రైస్తవుడు గమనించవలసినటువంటి అంశం, ప్రతి విశ్వాసి మనసు పెట్టవలసినటువంటి అంశం, ప్రతి విలువలతో కూడినటువంటి క్రైస్తవుడు కూడా దీని గురించి ఆలోచన చేయాలి. విలువలు కలిగినటువంటి క్రైస్తవులు దీని గురించి ఆలోచన చేయాలి. శక్తి చాలడం లేదండి. దేవుడు దీవెనకరమైన పరిస్థితులను నీ కొరకు ఆయన ఎంతగానో భద్రపరిచాడు, ఎంతగానో ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కానీ వాటిని డెలివర్ చేయడం, అంటే వాటిని కనడానికి, నీలో చూపించటానికి, నీవు ఆ యొక్క బహుమానాన్ని ప్రజెంట్ చేయడానికి నీకు శక్తి సరిపోవట్లేదు. మరి నిండు శూలాలో 9 మాసాలు అయిన తర్వాత చక్కగా మరి ఆ బేబీని 9 మాసములు మోసి, 9 మాసములు మరి ఆ గర్భంలో ఆ భారమంతా భరించి, ఇక 9 మాసాలు పూర్తయిన తర్వాత ఆ బిడ్డని ప్రసవించే సమయంలో ఆ తల్లి గనక ప్రసవించడానికి
అది భరించటానికి మరి శక్తిని కూడగట్టుకోలేకపోతే ఆ శిశువు యొక్క జన్మ అనేది జరగదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడంటే ఈ మందులు, ఈ యొక్క శస్త్రచికిత్సలు వచ్చాయి. కానీ ఒకప్పుడు మరి ఎక్కువగా ప్రసవ వేదనతోనే పిల్లల్ని ఆ స్త్రీలు కంటూ ఉండేవారు. మరి మా యొక్క తల్లిగారు కూడా మా గ్రామంలో నర్సింగ్ చేస్తూ ఇలాగా గర్భిణులైనటువంటి స్త్రీలకు మరి పురుడు పోస్తూ వారు సేవలు చేస్తూ ఉండేవారు. ఆ ప్రసవించే సమయంలో వారి యొక్క కుటుంబ సభ్యులు కానీ వారి సంబంధికులు కానీ పడేటువంటి ప్రయాస, అటు ఇటు పరిగెడుతూ ఏం జరుగుతుందో తెలియక, ఏ బిడ్డ పుడతాడో తెలియక, ఎలా ఆ బిడ్డ మరి ఎంత సమయానికి బయటకు వస్తాడో తెలియక, అడ్డం తిరిగిపోయాడా లేకపోతే ఏదో సమస్య ఏదైనా వస్తుందా, ఎంతంతో ప్రియులారా హరిబరి అయిపోయేవారు. ఆ స్త్రీ ఆ నొప్పులు భరిస్తూ, మరింతగా ఓర్చుకుంటూ, మరింతగా భరిస్తూ ఆ బేబీని బయటికి పుష్ చేయడం కోసం చాలా శక్తిని కూడగట్టుకొని, ఇందుకు ముందు చెప్పినట్టుగా భయంకరమైనటువంటి శిక్షలలో రెండవ శిక్ష ఈ ప్రసవ వేదన. అంతటి శిక్షను భరిస్తూ, అంతటి వేదనను భరిస్తూ ఆ బేబీని పుష్ చేయడానికి ఆ తల్లి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చేస్తే ఆ బేబీ ఈ లోకంలోనికి మరి ఒక శిశువుగా, ఒక బిడ్డగా ఈ లోకంలోకి వస్తాడు. ఈ లోకాన్ని చూడగలుగుతాడు. ఆ బిడ్డ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలు ఏమై ఉన్నాయో ఆ బిడ్డ ఈ భూమండలానికి లేదా ఈ దేశానికి, ఈ పట్టణానికి ఏ విధంగా ప్రయోజనకరంగా మారబోతున్నాడో అది పూర్తిగా ఆ తల్లి చూపించినటువంటి ఆ యొక్క శక్తిని బట్టే ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆ తల్లి కనుక ఆ శక్తిని కూడగట్టుకోలేకపోతే, ఆ ప్రసవ వేదన భరించలేకపోతే, నొప్పులను భరించలేకపోతే ఆ శిశువుకి జన్మ ఇవ్వడం అనేది ఆల్మోస్ట్ అసాధ్యం ప్రియులరా. అంటే ఆశీర్వాదాన్ని ఈ భూమి మీదకి తీసుకురావడానికి, ఈ బహుమానాన్ని లోకమునకు చూపించడానికి ఇవ్వబడినటువంటి ఆ బ్లెస్సింగ్ని ఎన్నో ప్రార్థనలు చేస్తారు. గర్భఫలం కోసమని ఎన్నో ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయా వైద్యశాలలోనూ మరి సంప్రదించి ఏ వైద్యుల వలన కూడా, ఏ మందుల వాడిని కూడా గర్భఫలం రానప్పుడు చివరిగా గుర్తొచ్చేది సేవకులే. చివరికి ఆ బాబాలు ఈ బాబాలను వాడుతూ, ఆ బాబాలు ఆ బూది ఇస్తున్నాడు, ఈ బూది ఇస్తున్నాడు అంటే కూడా అక్కడికి పోతూ ఉంటారు. అన్ని ప్రదేశాలు, అన్ని కొండలు ఎక్కేసి చివరికి ఇంకా అవ్వని, ఎక్కడా కూడా జరగనటువంటి పరిస్థితుల్లో చివరికి గుర్తొచ్చేది యేసుక్రీస్తు వారు, ఆయన యొక్క పనివారైనటువంటి సేవకులు. వారి దగ్గరికి వచ్చి ప్రార్థనలు చేయిస్తారు, ఉపవాసాలతో ప్రార్థనలు చేయిస్తారు, మెలకుగా ఉండి వారి కోసము ప్రార్థనలు చేస్తుంటారు, కన్నీటితో ప్రార్థన చేయిస్తారు. దేవుడు ఈ ప్రార్థనలు తప్పక ఆలకించి, అన్నా ప్రార్థన ఆలకించినట్టుగా ఆలకించి మూయబడినటువంటి ఆ గర్భాలను, మృతతుల్యమైపోయినటువంటి ఆ యొక్క గర్భాలను మరి ఆయన తెరిచేటటువంటి శక్తివంతుడు, తెరుస్తాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి సారా గర్భము, మృతతుల్యమైపోయినటువంటి సారా గర్భాన్ని తెరిచాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అన్న అదేవిధంగా యోహాను తల్లి, ఆమె కూడా వృద్ధాప్యంలో గర్భము. అంటే పరిస్థితులు ఇక మనకు అనుకూలంగా లేవు, ఏమాత్రం కూడా అనువంత కూడా అవకాశం లేదనుకున్నప్పుడు దేవుని కార్యాలు పనిచేయడం మొదలు పెడతాయి. అనువంత కూడా ఆశ లేదనుకున్నప్పుడు నీ కొరకు చేయబడిన ప్రతి ప్రార్థన పనిచేయడం మొదలు పెడతా ఉంటుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ నిలకడ ఎంత ఉన్నదో దాన్ని బట్టి అర్థమవుతూ ఉంటుంది. ఇంత ప్రయాసపడి, ఇంత వేదన చెంది, ఇంత ప్రార్థనలు చేసి, ఇంత ఉపవాసాలుండి, ఇన్ని గోపురాల చుట్టూ లేదా ఇంత వైద్యశాలల చుట్టూ, వైద్యుల చుట్టూ, నాటుమందు అంటే నాటుమందు ఎక్కడ పడితే అక్కడ తిరిగి గర్భఫలము చివరికి మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించిన దాన్ని బట్టి పొందుకున్నప్పుడు ఇవ్వబడినటువంటి గర్భఫలం చాలా శ్రేష్టమైంది. ఇవ్వబడినటువంటి గర్భఫలము చాలా ధన్యకరమైంది. ఇవ్వబడినటువంటి గర్భఫలము
ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, అది నీకు స్వాస్థ్యంగా దేవుడు ఇస్తున్నాడు. దాన్ని నిలబెట్టుకోవాలంటే నువ్వు శక్తిని కూడగట్టుకుని కనాలి. మన జీవితాల్లో ప్రియులరా, ఈ శక్తిని కూడగొట్టుకోలేక ఇవ్వబడుతున్నటువంటి ఆశీర్వాదాలు, మన దగ్గరకు వచ్చినటువంటి ఆశీర్వాదాలు దూరం అయిపోతూ ఉన్నాయి. అవకాశాలు చేజారిపోతూ ఉన్నాయి. దేవుడు నీకు గొప్ప అవకాశం ఇస్తాడు, కానీ నిలబెట్టుకోవడానికి నీ యొక్క సంచలనమైనటువంటి బుద్ధి నీకు సహకరించదు. నిలబెట్టుకోవడానికి చిన్నపాటి నొప్పిని నువ్వు భరించలేవు. నిలబెట్టుకోవడానికి చిన్నపాటి బాధను కూడా సహించలేవు. నిలబెట్టుకోవడానికి ఏమాత్రం కూడా అనువంత కూడా ప్రయాసను నువ్వు చూపించలేవు. వచ్చినటువంటి అవకాశాలు వచ్చినట్టుగానే చేజారిపోతూ ఉన్నాయి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నీ జీవితంలో ఒకసారి తొంగి చూడు. ఎన్ని అవకాశాలు దేవుడు నీకు ఇచ్చాడో అన్ని అవకాశాలు నువ్వు చేజార్చుకున్నావు. ఎందుకంటే నువ్వు శక్తి సరిపోట్ల, నీకు ఇవ్వబడినటువంటి అవకాశాలను నువ్వు నిలబెట్టుకోవడానికి నీకు శక్తి సరిపోట్ల. నీకు ఇవ్వబడినటువంటి దీవెనల్ని కాపాడుకోవడానికి కావాల్సిన శక్తిని నువ్వు కూడగట్టుకోలేకపోతున్నావు. నీకు చక్కటి ఉద్యోగం ఇస్తాడు దేవుడు, కానీ ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి నీకు శక్తి సరిపోదు. చక్కటి వ్యాపారం ఇస్తాడు దేవుడు నీకు, కానీ ఆ వ్యాపారంలో నిలబడి శ్రమపడి కష్టపడి వ్యాపారంలో మరి ఒడిదుడికలన్నింటినీ తట్టుకుని నిలబడడానికి నీకు శక్తి సరిపోదు. చక్కటి పరిచర్య ఇస్తాడు సేవకులకి. ఆ పరిచర్యలో మరి కన్నీళ్ళు దిగమింగి మరి బాధలన్నింటినీ కూడా పంటి బిగిన దాచుకుని రాత్రనక పగలనక సేవ చేస్తూ, నిందలు భరిస్తూ, అవమానాలను ఎదుర్కొంటూ సేవ చేయడము రాక ఆ శక్తిని కూడగొట్టుకోలేక ఎంతోమంది సేవకులు సేవలను విడిచిపెట్టేశారు. సేవలు విడిచిపెట్టేసి చివరికి పేపర్ బాయ్స్ కింద కొంతమంది చూశాను. నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు, పేపరు బాయ్ కింద మార్చబడినటువంటి సేవకుడు. సాలూరులో సేవ చేస్తూ సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి ఆ ఒడిదుడుకులను తట్టుకోలేక నిలబడలేక విశాఖపట్నం వచ్చేసి విశాఖపట్నంలో ఒక పేపర్ బాయ్ లాగా మార్చబడ్డాడు. ఎందుకంటే ఆ ఒడిదుడుకులను తట్టుకోలేనటువంటి సేవ చేయలేకపోవడం, ఆ శక్తినికి సరిపోట్లా. కొన్ని ఆ శక్తిని పొందుకునే ప్రయాసను కలిగి ఉన్నావా? ఆయన మహాశక్తివంతుడని లేఖనాలు చెప్తున్నాయి. ఎంత శక్తివంతుడంటే ఎండిన ఎముకలను సహితము మహాసైన్యంగా మార్చగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన. ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి కుళ్ళిపట్టినటువంటి దేహమును సహితము పేరు పెట్టి పిలిచి సజీవమైన స్థితిలో బయటికి తీసుకురాగల సమర్థుడు, అంత శక్తివంతుడు. శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున సమాధిని గెలిచి తిరిగి లేచినటువంటి దేవుడు ఆయన. ఏదైతే ఆయనను ఆ సమాధిలో నుండి బయటికి తీసుకొచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి అదే శక్తి యాజ్ ఇట్ ఈజ్గా, ఇంకేమాత్రం కూడా అందులో తేడా లేదండి. ఏదైతే యేసుక్రీస్తు వారిని సమాధిలో నుండి బయటికి తీసుకుని వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే శక్తి నీలో పనిచేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదే శక్తిని బట్టి నేను లేపుతానంటున్నాడు. అదే శక్తిని బట్టి నేను సమాధిలో నుండి బయటకు తీసుకొస్తానంటాడు. అదే శక్తి నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే ఎంత గొప్ప శక్తిని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడో ఆలోచన చేయండి. సమాధిని గెలవగలిగే శక్తి ఆయన నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యాజ్ ఇట్ ఈజ్గా బైబిల్లో ఈ మాటలు రాయబడ్డాయి. ఆయన స్వయంగా చెప్తున్న మాటలు, ఏదైతే శక్తి, ఏదైతే ఆత్మ ఆయనను సమాధిలో నుండి తిరిగి లేపిందో, అదే ఆత్మ నీలో నివసించినట్లయితే నిన్ను కూడా ఆయన సమాధిలో నుండి, మరణములో నుండి బయటికి తీసుకురాగలిగే శక్తిని నీకు ఇస్తానంటున్నాడు. బట్ నీకున్నటువంటి అవలక్షణ, నువ్వు కనీసం నీకున్నటువంటి అవలక్షణాలను గెలవలేకపోతున్నావు. వాక్యం వింటున్నాను అనుకుంటున్నావు, వాక్యము చాలా మర్యాదకరంగా వింటున్నాను అనుకుంటున్నావు, నేను చాలా చక్కగా పాటలు పాడుతున్నాను, చక్కగా వాక్యం చదువుతున్నాను, చక్కగా మందిరాలకు వెళ్తున్నాను అనుకుంటున్నావు. కానీ ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, దేవుడు అనుగ్రహించేటటువంటి శక్తిని నువ్వు పొందుకోలేక, ఆ శక్తిని నువ్వు చూపించలేక నీకు ఇవ్వబడుతున్నటువంటి దీవెనల్ని నువ్వు దూరం చేసుకుంటున్న ప్రియ సహోదరుడు, ఆ సహోదరి. ఎస్, మీ జీవితాల్లో ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరిలో కూడా
ఇలాంటి సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఎన్నెన్ని అవకాశాలు కోల్పోయారు, ఎన్నెన్ని ఇవ్వబడినటువంటి దీవెనలు దూరం అయిపోయినాయి. ప్రియ సహోదరుడా సహోదరి, నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలను చేజాదలో నువ్వే జారవిడుచుకుంటున్నావు, శక్తిని కూడగట్టుకోలేక, ఆ శక్తిని పొందుకోలేక. నీలో ఆయన అదే శక్తిని ఉంచుతానంటే నువ్వేం చేస్తున్నావు అంటే ఆ శక్తిని నువ్వేం చేస్తున్నావు అంటే పలచన చేసేస్తున్నావు. ఆ శక్తిని నువ్వు మరి శక్తిహీనతగా చేసేస్తావు, బలహీనంగా చేసేస్తున్నావు. ద పవర్ఫుల్ శక్తిని కాస్త నువ్వేం చేస్తున్నావు అంటే దాన్ని పలచన చేసేస్తున్నావు. ఎలా పలచన చేస్తున్నావు అంటే నీ బుద్ధి, నీ ఆలోచన, నీకున్నటువంటి చుట్టూ ఉన్నవారు నీలో ఉన్నటువంటి శక్తిని పలచన చేసే మాటలు చెప్తుంటే ఆ మాటలు విని నీ శక్తిని నువ్వు పలచన చేసుకుంటున్నావు. అది నీకు తెలియాల. నువ్వు చేసే ప్రతి పనికి తందానా అనేటటువంటి వత్తాస పలికేటటువంటి భార్యలు లేదా భర్తలు లేదా స్నేహితులు లేదా బంధువులు నీలో ఉన్నటువంటి శక్తిని నిర్జీవం చేసేస్తున్నారు. ద వండర్ఫుల్ గాడ్, ద వండర్ఫుల్ ఎనర్జీ నీకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ద బ్లెస్సింగ్ ఈజ్ దేర్. ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతూనే ఉన్నాడు. ఏమాత్రం కూడా ఆయనకి స్వార్థము కానీ ఏమాత్రం కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో కానీ ఆయన లేడు. ఎప్పుడూ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడు కూడా ఆయన స్వార్థం చూపించడానికి ఆయన ఎప్పుడు కూడా స్వార్థపరుడు కాదు. బట్ నీకు ఆ కూడగట్టుకుని దాన్ని డెలివర్ చేసే కరెక్ట్గా కావాల్సిన శక్తిని నువ్వు కూడబట్టుకోలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా సహోదరి, చిన్నపాటి కొంచెం శ్రమ పడితే చాలు, ఇంకా హాయిగా ఇంకా శ్రమను తట్టుకోలేక వెంటనే దాన్ని విడిచిపెట్టేస్తాం. హాయిగా ఉండేటటువంటి జీవితం నీకు కావాలా? 4 గోడల మీద చక్కగా ఉండేటువంటి జీవితం నీకు కావాలా? శ్రమ పడడం నీకు ఇష్టముండదు, కష్టపడడం నీకు ఇష్టముండదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఒక్కడు నిలబడితే చాలు, పడిపోయినటువంటి ప్రాకారాలు నిలబడతానని సెలవిస్తున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో. ఒక్కడు నిలబడితే, ప్రియ సహోదరుడా సహోదరి, ఆ ఒక్కడిగా నువ్వు నిలబడడానికి నీకు ఎలాగా శక్తి చాలదు. కనీసం నిలబడేవాడి వెనకాల నిలబడితే కన్నా నీకు ఆశీర్వాదం వస్తుంది. ఒక్కడిగా నిలబడుతున్నటువంటి వ్యక్తికి తోడుగా ఉన్నా నీకు ఆశీర్వాదం వస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నీతిమంతులను జ్ఞాపం చేసుకోవడం ఆశీర్వాదకరం అంటాడు సామెతల గ్రంథంలో. అలాగ నిలబడి నువ్వు అన్న జ్ఞాపం చేసుకునే ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను అట్లీస్ట్ నీ యొక్క సమస్యల నుంచి బయటకు పడేస్తాడు. నిలబడడం చేత కావట్లేదు. అబ్రహాం వెంట వెళ్ళినటువంటి లోతుకి నిలబడడం చేత కాలేదు. పాలేరులో ఆ యొక్క కూడా ఉండి పనిచేస్తున్నటువంటి పాలేరుల మాట విని అబ్రహాం నుండి దూరం అయిపోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, సొదొమ గొమొర్రా దేవుని తోట వల్ల కనబడుతూ ఉంది. లోతు నేను అక్కడికి వెళ్తే నా విలువ పెరిగిపోద్ది అనుకున్నాడు, నాకున్నటువంటి గొప్పతనం పెరిగిపోద్ది అనుకున్నాడు. ఎందుకంటే అక్కడికి వెళ్తే లోటు ఉండదు, చక్కగా పంటలు ఉన్నాయి, చక్కగా పొలాలు ఉన్నాయి, చక్కగా ఆకుపచ్చగా ఉంది. ఎప్పుడు కూడా అక్కడ 3 పంటల పంటతో ఉన్నాయి, చక్కగా ఉంది. ఇంక దీనికి తిరగలేదు, ఈ ప్రదేశానికి తిరగలేదు. ప్రియులరా, అక్కడికి వెళ్తే నేను నా యొక్క విలువ పెరుగుతుంది అనుకున్నాడు. కానీ ప్రియ సహోదరుడా సహోదరి, క్రైస్తవ్యము లేదా క్రీస్తు బోధలు నీకు చెప్తుంది ఏంటంటే, నిన్ను బట్టి నీవు నివసిస్తున్న ప్రదేశమునకు విలువ పెరగాలి, కానీ ఆ ప్రదేశమునకు ఉన్నటువంటి విలువను బట్టి నీకు విలువ రావడం కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, బీ కేర్ఫుల్. నీ క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. నిన్ను బట్టి ఎండిపోయినటువంటి భూమి సహితము పరవశించి పులకించి పంటలు పండించగలగాలి. అది క్రైస్తవుడి నుండి క్రీస్తు శిష్యులుగా క్రీస్తు వారిని నుండి కోరుకుంటున్నది. లోతు విషయంలో సస్యశ్యామలంగా ఉన్నటువంటి భూమి కాస్త అగ్ని గంధకముల చేత కాల్చబడినటువంటి పరిస్థితి వచ్చింది. నిన్ను బట్టి సొదొమ గొమొర్రా మార్చబడాలి, కానీ సొదొమ గొమొర్రా యొక్క స్థితిని బట్టి
నీకు బాగుంటుందని నేను వెళ్ళావు. కానీ ఏమైంది ప్రియ సహోదరుడా సహోదరి, ఆలోచన చేద్దాం. అబ్రహాం ఎంతో ప్రయాసపడ్డాడు, ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు, ప్రభువా 100 మంది ఉంటే, 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, చివరికి 10 మంది ఉంటే అని. ప్రియ సహోదరుడా సహోదరి, చివరిగా దేవుడు చెప్పిన మాట, 10 మంది ఉంటే నేను సొదొమ గొమొర్రాని నిన్ను నాశనం చేయనయ్యా, పాడు చేయనయ్యా, దాన్ని నా ఉగ్రత దాని మీద తీసుకురానయ్యా అంటాడు. అక్కడతో అబ్రహాం ప్రార్థన ఆపేశాడు. దేవుడు వెళ్ళిపోయాడు, అబ్రహాం వెళ్ళిపోయాడు. ప్రియ సహోదరుడా సహోదరి, 10 మంది ఉంటే అని అక్కడ ఆపేసినటువంటి వ్యక్తి, అయ్యా ఒకడే ఉంటే ఏంటి అని అడుగుంటే చాలా బాగుండేది. ఎందుకంటే అట్లీస్ట్ లోతుని పిలిచి, బాబు నువ్వు నీతిమంతుడిగా బ్రతకరానైనా, నీతిమంతుడిగా ఉండరానైనా, నిన్ను బట్టి సొదొమ గొమొర్రా పాడు చేయకుండా దేవుడు ఉంచుతానని వాగ్దానం చేస్తున్నాడు. ఒక్కడు నిలబడితే పడిపోయినటువంటి ప్రాకారాలు కడతానన్న దేవుడు, నువ్వు అక్కడ నీతిమంతుడిగా ఉంటే సొదొమ గొమొర్రా కాల్చబడదు కదయ్యా అని చెప్పి అబ్రహాం లోతుని పిలుచుకుని ఏదోనా మరి అభ్యర్థన చేసేవాడు, లేకపోతే బతిమాలుకునేవాడు. పోనీ 10 మంది నీతిమంతులు ఉంటే సొదొమ గొమొర్రాని కాల్చకుండా ఉంటావయ్యా అని అడిగితే దానికి కూడా ఆయన ఒప్పుకున్నప్పుడు అబ్రహాం పోయి సొదొమ గొమొర్రానికి పోయి 10 మంది నీతిమంతులు తయారు చేసి ఉండంటే సొదొమ గొమొర్రా కాల్చబడి ఉండేది కాదు. అబ్రహాం అప్పుడు వెళ్ళి, అయ్యా ఇదిగో 10 మంది నీతిమంతులు ఉంటే ఈ సొదొమ గొమొర్రాని నేను కాల్చకుండా, దీన్ని పాడు చేయకుండా, దీన్ని నాశనం చేయకుండా ఉంచుతానని నాకు మాట ఇచ్చావు కదయ్యా. ఇదిగో నేను వచ్చి 10 మందిని నీతిమంతులను తయారు చేశానయ్యా. ఇదిగో ఈ ఊరిలో 10 మంది, ఇదిగో మొదటివాడు లోతు, రెండోవాడు సుబ్బారావు, మూడోవాడు అప్పారావు అని చెప్పి 10 మందిని నువ్వు చూపించుండుంటే దేవుడు దాని మీదకి వచ్చినటువంటి ఉగ్రతను ఆపిండేవాడు. ప్రియులరా, అబ్రహాముకి ఆ శక్తి లేదు, 10 మందిని నీతిమంతులను తయారు చేసే శక్తి లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, అట్లీస్ట్ నీతిమంతుడిగా పేతురు చెప్తున్నటువంటి లోతు గురించి పేతురు చెప్తున్నటువంటి మాటల్లో చూస్తే నీతిమంతుడైనటువంటి లోతు అంటాడు. నిజానికి లోతు నీతిమంతుడిగా బ్రతికినటువంటి సందర్భాలు అక్కడ కనబడవు. దారి చూపించి తన వెంబడి తీసుకొచ్చినటువంటి అబ్రహాంనే విసర్జించి నేను పోతానని చెప్పి సొదొమ గొమొర్రాకి వచ్చాడు, కేవలం పాలేరు మాటలు విని. ప్రియ సహోదరుడా సహోదరి, ఎక్కడ నీతి కలిగినటువంటి జీవితం? కానీ నీతిమంతుడైనటువంటి అబ్రహాంను వెంబడించి అతడు నీతిమంతిగా మార్చబడ్డాడు కదా. మరి అట్లీస్ట్ అబ్రహాము ఒక్క నీతిమంతుడిని బట్టి సొదొమ గొమొర్రాని కాపాడవయ్యా, దాన్ని పాడు చేయకయ్యా అని ఉంటే చాలా బాగుండేది. కానీ ఆ మాట అనలేకపోయాడు, 10 మందితో ఆపేశాడు. పోనీ 10 మందితో ఆపేసిన వ్యక్తి వచ్చి 10 మంది నీతిమంతులను తయారు చేసేటటువంటి శక్తి లేనటువంటి అబ్రహాంలాగా మిగిలిపోయాడు. ఈరోజున సొదొమ గొమొర్రా అగ్నిగంధకములతో కాల్చబడినటువంటి ఊరుగా, పట్టణంగా మిగిలిపోయింది. ప్రియ సహోదరుడా సహోదరి, ఎందుకంటే దాన్ని లోతు కాపాడలేకపోయాడు, అబ్రహాము కాపాడలేకపోయాడు. ఒకడు నిలబడితే నేను పడిపోయినటువంటి ప్రాకారాల సహితం కడతానన్నటువంటి ఆయన, అబ్రహాము నిలబడినా, లోతు నిలబడి ఉండినా సొదొమ గొమొర్రా కాపాడబడి ఉండేది. మరి నీ విషయంలో నువ్వెందుకు నిలబడలేకపోతున్నావు? దేవుడు ధన్యకరమైన పరిస్థితులు, చక్కటి ఆహ్లాదకరమైన పరిస్థితులు, చక్కటి అవకాశాలు ఎవరికీ లేనటువంటి, నీకంటే కూడా చదవరులు ఉన్నారు, నీకంటే కూడా అనుభవం ఉన్నవారు ఉన్నారు, నీకంటే కూడా తెలివితేటలు ఉన్నవారు ఉన్నారు, నీకంటే కూడా గొప్ప గొప్ప పీజీలు పిహెచ్డీలు చేసి ఫైల్ చేతిలో పట్టుకుని రోడ్ల మీద ఉద్యోగాల కోసం తిరిగేవారు ఉన్నారు. అలాంటి వారందరికీ కాదని దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉంటుంటే అది నిలబెట్టుకోవడానికి నీకు శక్తి చాలడం లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఇచ్చిన దాన్ని పోగొట్టుకోవడం, ఇచ్చిన దాన్ని దూరం చేసుకోవడం. ప్రియ సహోదరుడా సహోదరి, బయట ఉద్యోగ పరిస్థితులు, వ్యాపార పరిస్థితులు ఈ కోవిడ్ పరిస్థితుల్లో చాలా దారుణంగా ఉన్నాయి. మన రాష్ట్రం అయితే ఇంకా భయంకరమైనటువంటి ఉపద్రవాన్ని ఎదుర్కోబోతూ ఉంది. ఎందుకంటే అభివృద్ధి లేనటువంటి రాష్ట్రముగా. పిల్లరా, ఈ మధ్యకాలంలో మనము చాలా చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో, లేకపోతే అక్కడ ఇక్కడ, చివరికి మటన్ షాపులు, చికెన్ షాపులు, లేదా చేపల కొట్టు,
ఇవే ఉద్యోగాలుగా ఉండబోతా ఉన్నాయనేటువంటి జోకులు లేదా హాస్య సంబంధమైనటువంటి ఇవి సోషల్ మీడియాలో నేను ఎక్కువగా చూస్తూ ఉన్నాను. అంటే పరిస్థితి ఎలా ఉండబోతుందని వారు ఆ విధమైనటువంటి చలోక్తులు విసురుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నా బాధ్యత ఏమిటి? నా బాధ్యత ఏమిటి? పిల్లలు పుట్టడానికి దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు, కానీ కనడానికి శక్తి ఎందుకు నువ్వు కూడగట్టుకోలేకపోతున్నావు? శక్తిని ఎందుకు నువ్వు ఎందుకు ఇవ్వబడినటువంటి శక్తిని ఎందుకు నువ్వు కాపాడుకోలేకపోతున్నావు? ఎందుకు నిలబడలేకపోతున్నావు? ఎందుకు ప్రయాసపడలేకపోతున్నావు? ఎందుకు నీవు ఆ శక్తిని బట్టి ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? ఎందుకు సహించలేకపోతున్నావు? ఎందుకు దాన్ని భరించలేకపోతున్నావు? ఆయన సమాధిని సహితము గెలవగలిగే శక్తిని యేసుక్రీస్తు వారిలో ఏ విధంగా అయితే ఉంచాడో అదే శక్తిని నీలో ఉంచుతానంటున్నాడే. ఆయనను నువ్వు సాహసించలేకపోతున్నావు, ఆయనను నువ్వు దాని గురించి మనసు పెట్టలేకపోతున్నావు. ప్రియ సహోదరుడా, సహోదరి, సరిపోదు ప్రియ సహోదరుడా, సహోదరి. ఆ రోజు అయితే లోతు సొదొమ గొమొర్రా నుండి బయటికి రాగలిగాడు. లోతు సొదొమ గొమొర్రా నుండి తప్పించబడ్డాడు. కానీ అదే పరిస్థితి వస్తే నీ జీవితంలో నువ్వు కాపాడబడగలవా? తప్పించబడగలవా? నీకోసము మొర్రపెట్టేవారు కానీ నిన్ను కాపాడడానికి ఒక సేవకుడు వస్తాడా? ఆ రోజున లోతుని కాపాడడానికి దేవదూతలు వచ్చారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున నిన్ను కాపాడడానికి ఒక సేవకుడు నిలబడి ప్రార్థన చేయగలరా? నీకోసము, నిన్ను కాపాడడం కోసము నీ కుటుంబ సభ్యులు నీ కొరకు ప్రార్థన చేయగలరా? మొరపెట్టగలరా? మొరకరిల్లగలరా? కన్నీరు విడవగలరా? ఉపవాసం ఉండగలరా? ప్రియ సహోదరుడా, సహోదరి, అదే పరిస్థితి నీ జీవితంలో వస్తే నువ్వు తప్పించబడగలవా? ఒకసారి ఆలోచన చేయి. నినెవె పట్టణ ప్రజలు కాపాడుకోగలిగారు ఆ పట్టణాన్ని. యోనా పారిపోయినటువంటి వ్యక్తే, కానీ తర్వాత చేప గర్భములో 3 దినములైన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి నినెవె పట్టణం కోసం నిలబడి దేవుని యొక్క ప్రవచనం చెప్తున్నప్పుడు ఆ పట్టణ ప్రజలు పశ్చాత్తాపడి ఉపవాసం ఉండి పట్టణ ప్రజలతో సహితము, పట్టణ ప్రజలు ఇంకా ఆ ఊర్లో ఆ పట్టణంలో ఉన్నటువంటి పశువులు, జంతువులు, రాజులు, చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా వృద్ధులని అందరూ కూడా మరి ఉపవాస దినములు ప్రకటించుకుని వారి మీదకి వచ్చినటువంటి ఉగ్రతను వారు తప్పించుకోగలిగారు. అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నిలబడగలవా? నీ శక్తి సరిపోతుందా? కనడానికి శక్తి సరిపోవట్లేదంట ప్రియ సహోదరుడా, సహోదరి. ఇది చాలా శాపభూయిష్టమైనటువంటి స్థితి ప్రియ సహోదరుడా, సహోదరి. ఎప్పుడు శక్తి సరిపోదు? అదే 3వ వచనంలో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనంలో ఎప్పుడు శక్తి సరిపోదంటే మన మీదకి శ్రమ, శిక్ష, దూషణ, ఈ 3 రకాలైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడే పిల్లల శక్తి సరిపోవట్లేదు. అంటే నువ్వు ఎందులో ఉన్నావు? శ్రమలో ఉన్నావా? శిక్షలో ఉన్నావా? దూషణలో ఉన్నావా? ఏది నీ మీదకి వచ్చింది? ప్రియ సహోదరుడా, సహోదరిని, ప్రార్థనాపరుడు అయితే నువ్వు ప్రార్థన ద్వారా నువ్వు శక్తిని పొందుకోగలుగుతావు. నువ్వు స్తుతి చేసి స్తుతిపరుడు అయితే స్తుతి ద్వారా అద్భుతమైనటువంటి మహాశక్తిని పొందుకోగలుగుతావు. నువ్వు సువార్తికుడు అయితే, ఎవాంజలిస్టు అయితే నువ్వు చేసేటటువంటి సువార్తను బట్టి నీ పాదములు మరి ఆ యొక్క పర్వతం మీద సుందర పాదములుగా నిలపబడతాయి. నువ్వు చక్కటి విశ్వాసివైతే నీ విశ్వాసమును బట్టి ఆ యొక్క కొండను నువ్వు వెళ్ళే ఇక్కడి నుండి వెళ్ళి అక్కడ పడు అంటే ఆ కొండ వెళ్ళి అక్కడ పడేటటువంటి విశ్వాసము, అవి చక్కటి విశ్వాసం అయితే నీది. ఆ విశ్వాసపు శక్తిని బట్టి నువ్వు కొండను కూడా కదిలించగలుగుతావు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు వెంబడించగలిగితే నిన్ను అట్లీస్ట్ నీవు కాపాడుకోగలుగుతావు. అబ్రహాముని లోతు వెంబడించాడు కాబట్టి లోతు సొదొమ గొమొర్రా ఆ అగ్నిగంధకముల వర్షములు కాలిపోకుండా కాపాడబడ్డాడు. నువ్వు అట్లీస్ట్ వెంబడించగలిగితే ఒక నీతిమంతుడినో, ఒక సేవకుడినో, ఒక దైవభక్తున్న వాడినో, ఒక ప్రార్థనా పరుడినో అట్లీస్ట్ నువ్వు వెంబడించగలిగితే వాడిని బట్టి అయినా నువ్వు కాపాడబడగలుగుతావు. సహోదరుడా, సహోదరి, ఏమి నీకు చేత కావటల్లా, ఏమీ చేత కావట్లే. ప్రియ సహోదరుడా, సహోదరి, వెంబడించడము చేత కావట్లేదు,
నిలబడడం చేత కావట్లా, శక్తిని కూడగట్టుకోవడం చేత కావట్లా, శ్రమ పడడం చేత కావడంలా, ప్రయాసపడడం చేత కావట్లా. పిల్లలు మాత్రం ఆశీర్వాదం మాత్రం కావాలా, దీవెనలు మాత్రం కావాలా. దేవుడైతే ఇవ్వడానికి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇష్టపడుతున్నాడు. అందులో ఏ సందేహము లేదు. నీకు ఇవ్వడానికే ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే దాన్ని నిలబెట్టుకునే శక్తి నీకుందా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎన్ని అవకాశాలను చేజార్చేసావు, ఎన్ని అవకాశాల నుండి నువ్వు తప్పిపోయావో, ఇవ్వబడిన వాటి నుండి ఎన్నిటి నిన్ను వైదొలిగిపోయావో, నేను చేయలేనటువంటి నీ యొక్క నిస్సహాయతను బట్టి నీ శక్తిని చూపించలేనటువంటి పరిస్థితులు ఎన్నున్నాయని ఎదుట. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కడు నిలబడితే అంటున్నాడు, పరిచర్యలో, దేవుని యొక్క పనిలో ఎంతగా నువ్వు ప్రయాసపడుచున్నా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. ఇర్మియా అంటున్నాడు, అయ్యా నాకు శక్తి చాలదు అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. మోషే అంటున్నాడు, ఎల్లవయ్యా, ఫరో ఎదుట నిలబడయ్యా, ఇజ్రాయేల్ అందరినీ తీసుకురావయ్యా అని చెప్పి మోసేని పిలుస్తుంటే మోసే అంటాడు, నేను ఎంతటి వాడినయ్యా అంటాడు. నిర్గమకాండంలో ఈ మాటలు రాయబడి ఉంటాయి. నేను ఎంతటి వాడినయ్యా అంటాడు. నీ ముందుట దేవుడు ఉన్నతమైనటువంటి నోబెల్ టార్గెట్ని ముందు ఉంచుతూ ఉంటుంటే నా శక్తి చాలదని, నేను ఎంతటి వాడనని వెనతిరిగిపోవడం అనేది ఎంతవరకు సబబు? ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంతవరకు నిన్ను దేవుడు సమర్థించగలడు? ఎంతవరకు నీ స్థితిని నువ్వు సమర్థించుకోగలవు? దేవుడు నీ స్థితిని ఎంతవరకు దేవుడు నిన్ను సమర్థిస్తాడు? ఆలోచించి. ఏమాత్రం కూడా సమర్థించడానికి యోగ్యత లేనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉంటున్నాం. శక్తిహీనులుగా, శక్తి మాలిన వారిగా, బలహీనులుగా మనం కనబడుతున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, యోసేపు జీవితంలో మనం చూస్తే అతనిని బట్టి ఆ యొక్క సేనాధిపతి యొక్క ఇల్లు, సేనాధిపతి యొక్క పొలము, సేనాధిపతికి ఇవ్వబడినవన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయట. యోసేపు అక్కడ నిలబడిన దాన్ని బట్టి, యోసేపు అక్కడ నిలబడితే యోసేపుకి యెహోవా తోడైన దాన్ని బట్టి ఆ పొలము, ఆ ఇల్లు, అతనికి ఇవ్వబడినవన్నీ ఆ యజమాని, ఇంటి యజమాని యొక్క స్థితి మార్చబడతా ఉంది. ఆ ఇంటి యజమాని యొక్క స్థితిని బట్టి యోసేపు యొక్క స్థితి మార్చబడడం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, చాలా బిగ్ కేర్ఫుల్గా మనం ఆలోచన చేయాలి. మనల్ని బట్టి అది రాజు ఇల్లు అయినా, మనల్ని బట్టి అది మంత్రి ఇల్లు అయినా, మనల్ని బట్టి అది కోటేశ్వరుడి ఇల్లు అయినా, మనల్ని బట్టి ఆ ఇల్లు మారాలా, మనల్ని బట్టి ఆ ఇల్లు ఆశీర్వదింపబడాలి. మనల్ని బట్టి అంటాడు యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపిస్తూ చెప్తూ ఉంటాడు. లూకాసు వార్తలు ఈ మాటలు రాయబడ్డాయి. నువ్వు ఏ ఇంటికి వెళ్తావో ఆ ఇంటికి యోగ్యత ఉంటే, సమాధానానికి అర్హత ఉంటే, నీ యొక్క సమాధానం ఆ గృహంలోనికి వెళ్తుంది. ఆ గృహానికి సమాధానానికి అర్హత లేదు, ఆ గృహానికి ఆశీర్వాదానికి అర్హత లేదు అంటే కనుక ఆ గృహానికి సమాధానం వెళ్ళదు. నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు ఎవరిని కుశల ప్రశ్నలు అడగొద్దు. చాలా కేర్ఫుల్గా మీరు ఆ వాక్యాలని చదవండి ప్రియులరా. కుశల ప్రశ్నలు ఎవరిని అడగొద్దు. మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటికి సమాధానము పొందేటటువంటి యోగ్యత ఉంటే కనుక ఆ గృహము నిన్ను చేర్చుకుంటుంది. సమాధానం పొందేటువంటి అర్హత, యోగ్యత ఆ గృహానికి లేకపోతే కనుక ఆ గృహము మీదకి నీ సమాధానం వెళ్ళదంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వదింపబడాలి. అది ఇల్లైనా, ఆఫీస్ అయినా, వ్యాపారమైనా, మరొకటైనా నువ్వు ఎక్కడికి వెళ్తే ఎండిపోయినటువంటి భూమి సహితము మొక్కలు మొలిపించుకుని ఫలించి అభివృద్ధి చెందాలి. నువ్వు నిలిచినటువంటి జాగా ఏదైనా సరే అది ఫలవంతంగా మార్చబడాలి. యాకోబుతో యాకోబు అంటున్నాడు, నువ్వు పాదం పెడితే అక్కడ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు ఎక్కడ పాదం పెడితే అక్కడ నువ్వు ఆశీర్వాదాలు నీ దేవుడికి ఇస్తూ ఉన్నాడని సాక్ష్యాన్ని
యాకోబుతో తన మామ అంటాడు, ప్రియ సహోదరుడా, నీ పాదం ఎక్కడ పెడుతున్నావు అక్కడ నాశనం వస్తుందేమో ఒకసారి చూడు, విఫలత వస్తుందేమో ఒకసారి చూడు, నువ్వు ఎక్కడ పాదం పెడితే అక్కడ షట్ డౌన్స్ అయిపోతున్నాయేమో, మూయివేయబడుతున్నాయేమో, తొలగించబడుతున్నాయేమో ఒకసారి చూడు. అది క్రైస్తవ జీవితం కాదు, క్రైస్తవ ఆశీర్వాదం కాదు. నిన్ను బట్టి తెరవబడాలి, నిన్ను బట్టి మొలకెత్తాలి, నిన్ను బట్టి ఫలించాలి, నిన్ను బట్టి అభివృద్ధి చేయాలి. కీర్తనకారుడు అంటాడు ఏంటంటే, దయచేసి నాకు అభివృద్ధి కలుగు చేయనైనా అంటాడు. దయచేసి నాకు అభివృద్ధి కలుగు చేయనైనా అంటాడు. అభివృద్ధి, నీ జీవితంలో అభివృద్ధి ఉండాలి, నీ జీవితంలో ఫలింపు ఉండాలి. నరుడిని సృష్టించిన తర్వాత, జీవరాశి అంతటిని సృష్టించిన తర్వాత, సృష్టి అంతా అయిపోయిన తర్వాత నరుడితో దేవుడు చెప్పినటువంటి మొదటి మాట, మీరు ఫలించి విస్తరించండి, ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, ఫలించాలా. ప్రియులరా, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో మన ఫలింపు ఎలాగుంది, మన అభివృద్ధి ఎలాగుంది, మనం విస్తరించడంలో ఎలాగున్నాం? ఒకటి వైఫల్యం చెందిందని అదే పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటున్నామా? ఒకటి పోయిందని దానికోసమే బెంగ పెట్టుకుని, దానికోసమే ఏదో జీవితంలో ఇంక ఎవడికి జరగనటువంటి నష్టం నీకే జరిగిపోయింది అన్నట్టుగా అలాగే ఆలోచిస్తూ ఉన్న జీవితాన్ని, భవిష్యత్తుని కూడా నాశనం చేసుకుంటున్నావా? కమాన్ ప్రియ సహోదరుడా, సహోదరి, లెమ్మో తేజరిల్లుమంటాడు, లెమ్మో తేజరిల్లుమంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తేజరిల్లు, లే, కనడానికి కావలసినటువంటి శక్తిని కూడగట్టు. పిల్లలు పుట్టడానికి దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, గర్భఫలం ఇవ్వడానికి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నిన్ను నిండారుగా దీవించడానికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. కూడగట్టు నీ శక్తిని, కనడానికి కావాల్సిన శక్తిని అంతా నీకు కూడగట్టు. డెలివరీ చేయడానికి కావాల్సినటువంటి సామర్థ్యమును కూడగట్టు. ప్రియ సహోదరుడా, సహోదరి, దానికి కావాల్సిన ప్రయాసనంతటినీ కూడా పంటి బిగిన దాచుకొని ఆ కష్టమంతటినీ కూడా పంటి బిగిన దాచుకుని శ్రమపడు, నీ శక్తిని అంతటినీ డెలివర్ చేయి. దేవుడు నీ ద్వారా గొప్ప అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ తల్లి ఆ బిడ్డ యొక్క జన్మ అంటే ప్రసవం అయిపోయిన తర్వాత యేసుప్రభువు వారు ఈ మాట చెప్తున్నారు. ఒక తల్లి తన శిశువుకి ప్రసవించిన తర్వాత ఆ శిశువుని చూడగానే ఆమె యొక్క ప్రసవ వేదన అంతా కూడా మర్చిపోతుందట. ఏమాత్రం కూడా ఆ ప్రసవ వేదన, నొప్పులు ఏమాత్రం కూడా, అంతటి భయంకరమైనటువంటి శిక్ష కూడా ఆమెకు గుర్తుండదు. అంతటి ఆశీర్వాదం ఆ ప్రసవ వేదన ద్వారా పుట్టేటువంటి బిడ్డ. నీవు శ్రమపడు, నీ శక్తిని కూడబెట్టు, ఆ ప్రసవ వేదనకు నీ శక్తిని అంతటినీ కూడా సమకూర్చుకో, డెలివరీ చేయి. నీవు పొందే బహుమానము, నీవు పొందే ఆశీర్వాదం బట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పడిన శ్రమ అంతా మర్చిపోతావు, నువ్వు పడిన కష్టం అంతా మర్చిపోతావు, నీవు పొందుకున్నటువంటి వేదనంతా కూడా మర్చిపోయి నీకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదం బట్టి సంతోషించి ఆనందించి పరవశిస్తావు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆమేనని చెప్పు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈరోజునే ప్రభా ఈ శక్తి నాకు ఇవ్వు నాయన, ఈ శక్తిని నేను కూడగట్టుకోవడానికి నాకు సహాయం దయచేయి. నా అవకాశాలు చేజారిపోతున్నాయి, నాకు ఇవ్వబడినటువంటి పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నాయి. నాలో నిలకడలేకపోయినటువంటి పరిస్థితిని బట్టి, ప్రసవ వేదన చెందడానికి ఇష్టపడినటువంటి స్థితిని బట్టి, శ్రమ పడడానికి ఇష్టపడలేనటువంటి స్థితిని బట్టి, పరిస్థితులకు తగ్గట్టుగా నేను తట్టుకోలేనటువంటి స్థితిని బట్టి, నా శక్తి చాలినటువంటి స్థితిని బట్టి నేను ఎన్నెన్నో పోగొట్టుకున్నాను. ఎంతమంది మాటలు విని నాకు వచ్చినటువంటి ఆశీర్వాదాలను కూడా నేను దూరం చేసుకున్నా, నాకు వచ్చినటువంటి ఉద్యోగాలను సహితం దూరం చేసుకున్నా, నాకు వచ్చినటువంటి వ్యాపారాలను సహితం దూరం చేసుకున్నా, నాకు ఇవ్వబడినటువంటి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా, పరిచర్యను నేను దూరం చేసుకున్నా, సేవను దూరం చేసుకున్నా, సువార్త భారము నేను చేయలేక, సువార్త ఎవాంజలిస్ట్గా నేను ఉండలేక అది దూరం చేసుకున్నా, నన్ను తీర్చిదిద్దేవాడు లేక, సరైనటువంటి మాట చెప్పడానికి సరైనటువంటి రీతిలో నన్ను కట్టేవాడు లేక, నాకు ఇవ్వబడిన దాన్ని కూడా సహితము కూడా నాకు ఇవ్వబడిన దాన్ని కూడా నేను దూరం చేసుకున్నానయ్యా.
నాకు అర్థమవుతోంది. ఈ రోజున వాటిని డెలివరీ చేయడానికి, ఆ బ్లెస్సింగ్స్ నేను చూపించడానికి, నా శక్తిని నేను కూడగొట్టుకోవడానికి ఇదిగో ప్రభా నేను ఇప్పుడే పూనుకుంటున్నాను, తీర్మానం చేసుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్, మై డియర్ బ్రదర్, దేవుడు నీ ద్వారా, దేవుడు నీ ద్వారా గొప్ప 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 సూర కార్యములు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ప్రియ సహోదరుడా, సహోదరి, ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు స్టాండ్. నీకు నిలబడడం చేతనవ్వాలి, శక్తిని కూడగట్టుకోవడం చేతనవ్వాలి, ప్రయాసకు పరిస్థితులకు తగ్గట్టుగా నీవు నిలబడడం నువ్వు నేర్చుకోగలగాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, కంఫర్ట్ జోన్లో ఉంటున్నావేమో, నువ్వు ఇంకొకరి మీద ఆధారపడి బ్రతుకుతున్నవేమో. కొంతమంది ఉంటారు, వేరే వారు సంపాదిస్తుంటే వీరు దాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. మాకు పూర్ణచంద్రరావు గారని ఒక ఆయన ఉండేవాడు. అతడు మాటల గారడీ చేస్తూ, మాటల మబ్బు పెడుతూ, తెలిసిన వారి దగ్గర ఆ ప్రాజెక్ట్ అని ఈ ప్రాజెక్ట్ అని లక్షలు పెట్టుబడి పెట్టించుకుని, ఆ లక్షలన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత ఈ పెట్టుబడి పెట్టిన వాడికి ముఖం చూపించకుండా దుకాణం సర్దేసి మరలా ఇంకొకటి దగ్గరికి పోయి మళ్ళీ ఇంకో చోట ఆఫీస్ తెరిచి అక్కడ మళ్ళీ ఏదో సెటప్ 2 కంప్యూటర్లు 4 కంప్యూటర్లు పెట్టి మళ్ళీ అక్కడ పరిచయం వ్యక్తులు అందరికీ తీసుకొచ్చి ప్రాజెక్ట్ చూపించి ఇది అలాగొచ్చేస్తుంది, ఇది ఎంత లాభం అంత లాభం అని చెప్పి మళ్ళీ అతని చేత పెట్టుబడి పెట్టించి ఆ ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా మళ్ళీ తినేసి పిల్లరా ఒక రకమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, అలాగా మోసం చేసి సంపాదించుకోవడం. ఎంతోమంది ఉసురు పోసుకున్నారు అంటుంటారు. చాలామంది ఉసురు పోసుకోవడం అంటే వారి యొక్క బాధ, వ్యధ. అవును ప్రియులరా, సొదొమ గొమొర ఊరకనే నాశనం. అంత పచ్చగా ఉన్నటువంటి సొదొమ గొమొర ఎందుకు నాశనం అయిపోయిందంటే దానిలో ఉన్నటువంటి ఆహార సమృద్ధి, దానిలో ఉన్నటువంటి మరి సౌఖ్యము, దానిలో ఉన్నటువంటి సమృద్ధి ఎక్కడా లేదు. అయినా కానీ ఎందుకు నాశనం అయిపోయిందంటే అది దీనులను, దరిద్రులను పట్టించుకోలేదని యెహెజ్కేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. సొదొమ గొమొర ఎందుకు నాశనం అయిపోయింది? అది దీనులైన వారిని, దరిద్రులైన వారిని పట్టించుకోలేదు, వారు మొరణ ఆలకించలేదు. అంటే కనీసం వారికి అన్నం పెట్టేటువంటి ఆలోచన కూడా చేయలేకపోయింది. పట్టణం అంత సమృద్ధి కలిగి ఉండి కూడా ఆ దీనులైన వారు, దరిద్రులైన వారు ఏం చేస్తారండి? దేవుడికే మొరపెట్టుకు ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అని దేవుడికి మొరపెట్టుకుంటారు. అందుకనే అబ్రహాంతో అంటాడు, సొదొమ గొమొర గురించినటువంటి మొర గొప్పది. అంటే దాన్ని నాశనం చేయమని ప్రార్థన చేసిన వారు మొర చాలా గొప్పగా ఉందంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆలోచన చేద్దాం ప్రియ సహోదరుడా, సహోదరి. అలాగా మోసం చేస్తూ బ్రతికినటువంటి వ్యక్తి ప్రియులరా, కళేబరాలను తిని ఒక తుఫానికి ఆ రాబందు చనిపోయిందని ఒక సామెత ఉంటుంది. అలాగా దేవుడు భూమి మీద నుండి తన నూకలను తీసివేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఎలా మిగిలిపోయాడంటే ఒక మోసగాడిగా, ఈ రోజున ఎలా మిగిలిపోయాడంటే ఒక మోసం చేసి సంపాదించి తినడం, ఒకళ్ళ మీద ఆధారపడి తినడం. ప్రియులరా, పౌలు అంటాడు, కష్టపడకపోతే నీకు భోజనం లేదంటాడు, శ్రమ పడకపోతే నీకు భోజనం లేదంటాడు. శ్రమ పడని వాడికి, కష్టపడని వాడికి, పని చేయని వాడికి భోజనం పెట్టదు అంటాడు. ఇదిగో నేను కష్టపడుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, నేను దేవుని సేవ చేయడానికి నేను ఏమో సందాలు అడుగుతలేదు, నేను కష్టపడుతున్నానయ్యా, నా డేరాలు నేను కుట్టుకుంటున్నాను, నాకు ఏ పని దొరికితే ఆ పని నేను చేసుకుంటూ నా పొట్ట పోషణ కోసం కావాల్సినవన్నీ నేను సంపాదించుకుని దేవుని పరిచర్య చేస్తున్నాను, దేవుని పరిచర్యను విస్తరింపచేయడానికి ప్రయాసపడుతున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, పౌలు లాంటి భారం నేను కలిగి ఉంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ భూమండలం మీద క్రైస్తవేతరుడు అనేవాడు ఒక్కడు కూడా నిలబడాడు, ఒకడు కూడా కనబడాడు. పౌలు లాంటి ప్రయాసం మనం కలిగి ఉంటే కనుక ఆలోచన చేద్దాం. ప్రియులరా, మనం డిపెండబుల్ అంటే మనం ఒకరి మీద ఒకరు డిపెండ్ అయిపోయి, ప్రియులరా, ఒకరి మీద ఒకరి ఆధారపడిపోయేటువంటి జీవితాలు కలిగి ఉంటే కనుక విడిచిపెడదాం. ప్రియులరా, అది నిన్ను ఒక సోమరిగా చేస్తోంది, నిన్ను ఒక కంఫర్టబుల్ జోన్లోకి తీసుకెళ్ళి నేను ఎందుకు పనికిరాని వాడిగా చేస్తుంది, నీలో ఉన్నటువంటి శక్తిని, నీలో ఉన్నటువంటి బలాన్ని హరించి వేస్తోంది. లెమ్ దేవుడు గర్భఫలము పిల్లలు పుట్టవచ్చిరి కానీ కొనుటకు శక్తి చాలట్లేదనేటువంటి ఈ యొక్క లేఖనాన్ని నేను ప్రేరణగా తీసుకొని నీలో శక్తిని కూడగట్టు,
పిల్లల్ని కనడానికి ఈరోజు నుంచి ప్రయాసపడు. పిల్లలు కనడం అంటే దాన్ని మరొక అర్థంలో తీసుకోకండి. బ్లెస్సింగ్స్ని, ఆశీర్వాదాలని, దీవెనల్ని నీవున్న చోట నువ్వు కనడానికి నీ శక్తిని కూడగొట్టు. దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ పరివారంను దేవుడు బహుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపా సతి సంపూర్ణుడా, మహిమగల తండ్రి, నీ లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మాలో అవును ప్రభా శక్తి చాలడం లేదు ప్రభా. పిల్లలు పుట్టడానికి నువ్వు ఆశమిస్తున్నావు, కానీ దాన్ని కనడానికి ఆ స్త్రీ శక్తిని కూడగట్టుకోలేక, ప్రసవించటానికి శక్తిని కూడగట్టుకోలేక, అయ్యా ఆ శిశువుకి జన్మనివ్వలేకపోతే ఆ శిశువు ఏ విధంగా అయితే ప్రభా గర్భంలోనే మరణిస్తాడో, అలాగే ప్రభా మా ఆశీర్వాదాలు, మా దీవెనలు కూడా మేము కనడానికి శక్తిని చూపించలేక, వాటిని ప్రభా డెలివరీ చేయలేక, చూపించలేక, అనేక మందికి పంచలేక, వాటిని ఆశీర్వాదాలని సహితము మేము శాపాలుగా మార్చేసుకుంటున్నాం. మా ముందున్న అవకాశాలను సహితము మేము శాపాలుగా మార్చేసుకుంటున్నాం. మాకు ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలని, బహుమానాలని కూడా ప్రభా మేము శాపాలుగా మార్చుకుని ఇదిగో ప్రభా వీధుల్లో తిరుగులాడుచున్నాం. అయ్యా ఇవ్వబడిన దాన్ని పోగొట్టుకుని వారిని వీరిని అడుక్కు తింటూ ఉన్నాం బాబు. అవును ప్రభా, ఇలాంటి పరిస్థితి అయ్యా, ఇలాంటి పరిస్థితి విశ్వాసుల్లో కనబడుతోంది. సరిగా బోధించేవాడు లేక, సరిగ్గా చెప్పేవాడు లేక ప్రభా మా జీవితాలు సరిగ్గా కట్టుకోవాలన్నటువంటి ఆలోచన లేక, దేన్నో సొదొమ గొమొర్రా లాంటి ఆకుపచ్చని సస్యశ్యామలమైనటువంటి భూమి కనబడితే చాలా అడిగెళ్ళి బతికేద్దాం అనుకుంటున్నారు లోతులాగా. కాదు, నన్ను బట్టి ఈ ప్రదేశం, నేనున్న ప్రదేశం ఆశీర్వదించబడాలి. నేనున్న దాన్ని బట్టి నా పనిచేస్తున్నటువంటి ఆఫీసు ఆశీర్వదించబడాలి. నేను పనిచేస్తున్నటువంటి వ్యాపార సంస్థలు ఆశీర్వదించబడాలి. నేను పనిచేస్తున్నటువంటి పరిచర్య ఆశీర్వదించబడాలి. నా పట్టణం ఆశీర్వదించబడాలన్నటువంటి ఆలోచన నేటి క్రైస్తవ్యంలో లోపిస్తూ ఉంది బాబు. ఇదిగో నాయనా, బెత్లెహేమును విడిచి అక్కడ కరువు వచ్చిందని మోయాబీల దేశంకు పోయి అక్కడ భర్తను, 2 కుమారులు పోగొట్టుకుంది బాబు నయోమి. అయ్యా అన్నీ పోగొట్టుకున్న తర్వాత కానీ అక్కడ ఆశీర్వాదం లేదు, ఇక్కడే ఆశీర్వాదం ఉందని తెలుసుకుని మళ్ళీ వెనక్కి వచ్చింది బాబు. అయ్యా ఉన్న సమాధానకరమైన పరిస్థితుల్లో ఉండలేక, ఇచ్చిన దానిని నిలబెట్టుకోలేక, అవకాశాలను చేజార్చుకుంటూ, బహుమానాలని కాలదనుకుంటూ ఈ రోజున వారి దగ్గర, వీరి దగ్గర అయ్యా చేయి చాచే పరిస్థితి ప్రభా. అవునయ్యా, ఒకడు నిలబడితే నేను కడతానంటున్నా బాబు. ఒకడు నిలబడితే అయ్యా మాకు నిలబడడం రాలేదు ప్రభా, కనీసం నిలబడే వారి వెంట మేము వెంబడించే గుణమైనా మాకు ఇవ్వండి బాబు. అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోవడం కాదు. ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎలా వచ్చారో, ఎలా విన్నారో కాదయ్యా, పొందుకుని వెళ్ళాలి. నీ శక్తిని పొందుకుని వెళ్ళాలి, శక్తిని కూడగట్టుకుని వెళ్ళాలి. ఆశీర్వాదమును డెలివరీ చేసి కానీ అనేక మందికి చూపించగలగాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకునమని నజరేయుడైనటువంటి యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, అన్యోన్య సహవాసము, దీవెనలు, ఆశీర్వాదములు మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.